గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఎత్తర్ 450X. మీరు ఈ వీడియో చూసినట్టయితే లాస్ట్లో బండి తీసుకున్నాం కదా, ఆ బండిది ఈరోజు దాని గురించి మన వీడియో. ఈ ఛానల్ నుంచి అయితే రాలేదు, లాంగ్ వీడియోస్ అయితే రాలేదు. లాస్ట్ టైం మన లాంగ్ వీడియో డార్లింగ్ రిలీజ్ వీడియో మాత్రం మీరు చాలా లవ్ చూపించారు. 2.5K వ్యూస్ దాకా వచ్చినాయి. థ్యాంక్స్ అలాట్. ఓకే, ఇలాంటివి ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇది వచ్చేసి ఎథర్ 450X. ఇది ప్రీమియం స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది వచ్చేసి 161 రేంజ్ తోటి వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 54% ఛార్జింగ్ ఉంది. 64 కిలోమీటర్స్ రేంజ్ మన ఈకో మోడ్లో. దీంట్లో ఫోర్ మోడ్స్ వస్తాయి, చూపిస్తాను. ఇందులో 4 మోడ్స్ ఉంటాయి: ఈకో, రైడ్, స్పోర్ట్ అండ్ ర్యాప్. 4 మోడ్స్ ఉంటాయి. ఈ 4 మోడ్స్లో మనకు నచ్చినట్టు దాని రేంజ్ ప్రకారం దాని పవర్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది టచ్ కూడా ఉంటుంది. టచ్ పనిచేస్తుంది. ఇందులో మనం ఇంకా నేను స్పెషల్ ఫీచర్స్ గురించి, నార్మల్ ఫీచర్స్ మాట్లాడితే, ఇందులో మనం ఐపీఎల్ మ్యాచ్ కూడా చూడవచ్చు, స్కోర్ అప్డేట్ కూడా చూడవచ్చు, నిన్న మ్యాచ్ జరిగిన మ్యాచ్ స్కోర్. కానీ ఇది అంతా టచ్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే నువ్వు వెహికల్ స్టడీ పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు పనిచేయదు టచ్. ఓన్లీ నార్మల్ స్టడీ పొజిషన్లో నించున్నప్పుడే పనిచేస్తుంది. ఇంకా దీని రేంజ్ విషయానికి వచ్చేస్తే ఇది 161 కిలోమీటర్స్ పర్ అవర్, 161 రేంజ్ అయితే ఉంది. ఇందులో హైయర్ రేంజ్ ఉంది, లోవర్ రేంజ్ కూడా ఉంది. వెహికల్ వచ్చేసి మనకి నియర్లీ 1,90,000 వరకు పడ్డది. అండ్ ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది వెహికల్. ఏ దాంట్లలో ఎంతెంత రేంజ్ వెళ్తుందో కూడా చూద్దాం మనము. ఏ మోడ్లలో ఎంతెంత వెళ్తుంది అంతా ఎప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకే, లెట్స్ గో. బైక్ వచ్చేసి మనది 7-inch డిస్ప్లే అయితే, టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. అండ్ 2.9 kWh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు దీనికి. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 5 hours, 5 to 5.5 hours ఫుల్ అయిపోతుంది. మన ఇంటి దగ్గర పెట్టుకుంటే మనం. ఛార్జర్ కూడా పెద్ద ఏముండదు, చిన్ననే ఉంటుంది. ఈజీ టు క్యారీ ఇన్ ద స్కూటీ. డిక్కీలో పెట్టవచ్చు. అండ్ బయట ఛార్జింగ్ స్టేషన్స్ దీంట్లో ఉంది ఏంటంటే, బయట ఛార్జింగ్ స్టేషన్స్లో ఫాస్ట్గా ఎక్కుతుంది కదా. 1 hourలో 20% to 80% to 1 hourలో ఎక్కేస్తుంది బయట. అది మనకి ప్లస్ పాయింట్. దానివల్ల స్కూటీని ప్రిఫర్ చేయొచ్చు మీరు. దిస్ వీడియో ఇస్ నాట్ అబౌట్ రివ్యూ. ఇది మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాం అంతే. దిస్ నాట్ అబౌట్ రివ్యూ, జస్ట్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్. మనకి బైక్ ఎలా ఉంది, ఇప్పుడు నచ్చిందా అనేది చెప్తున్నాను అంతే. ఈ స్కూటీ ఇప్పటివరకు 2,500 చేంజ్ తిరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. 4,000కి ఫస్ట్ సర్వీస్. అండ్ ఇంకేం లేదు, అంత బాగుంది. నేను బూట్ స్పేస్ కూడా చూపిస్తాను, నేను రివర్స్ కూడా చూపిస్తాను, రివర్స్ ఎలా వెళ్తుందో. ఇప్పుడు మనం రివర్స్ ఎట్లా వెళ్తామంటే, 2 టైప్స్ చేయొచ్చు రివర్స్. మనం మంచిగా ఉంది కదా, ఇలా రైట్ స్వైప్ చేస్తే రైట్ వెళ్ళిపోవచ్చు.
మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆర్ఎల్సి బటన్ ప్రెస్ చేసిన అయిపోతుంది. కంపేర్ టు అదర్ స్కూటర్స్, ఇందులో ఎలక్ట్రిక్ స్కూటీస్ని కంపేర్ టు అదర్ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇందులో ఒక్కటే నచ్చింది ఏంటంటే ఈ సౌండ్, కొంచెం సౌండ్ ఎక్కువ చేస్తుంది. యాక్చువల్గా ఎలక్ట్రిక్ స్కూటీస్ బెటర్, మిగతావి సౌండ్ చేయదు కదా, ఇది కొంచెం సౌండ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం నడిపిస్తున్నది ఎకో మోడ్, ఎకనామీ, అన్నిటికంటే తక్కువ స్పీడ్, పవర్ బట్ హై రేంజ్. ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత వెళ్తుందో చూద్దాం ఒక ప్లెయిన్ రోడ్లో. ఈ స్కూటీస్ ఫీచర్స్ గురించి వచ్చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కంట్రోల్స్. టచ్ పని చేయదని చెప్పారు, టచ్ పని చేయదు. ఈ కంట్రోల్స్ తోటే మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇందులో కూడా రైట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవింగ్ సిస్టమ్ ఆన్ ఉంది. ఇప్పుడు ఇక మ్యాప్ వ్యూ, హోమ్ వ్యూ, వర్క్, నియరెస్ట్ ఏ పాయింట్ ఎక్కడ ఉంది, ఛార్జింగ్ పాయింట్ అన్నీ కూడా చూపిస్తుంది. మనం బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, లైట్ థీము ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. అయినా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఈ రీజన్ యానిమేషన్ బాగుంది చూడండి, రీజనరేషన్ యానిమేషన్. కరెంట్ రైడ్ ఇప్పుడు వరకు మనం బండి ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నుంచి నడిచింది ఎన్ని కిలోమీటర్స్. ఇక్కడ హై బీమ్, లో బీమ్ మన జనరల్గా ఉండేటిదే. ఈ పవర్ స్విచ్, స్టార్ట్ బటన్, ఇది మన ఆన్. నార్మల్ స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీలో మన టీవీఎస్ ఐక్యూబ్లో అయితే ఎలా ఉండే, ఒక 2 seconds ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి కదా పవర్ బటన్ ఆన్ కావడానికి. ఇందులో అలా ఏం లేదు. ఇందులో యూ కెన్ జస్ట్ ఒకసారి క్లిక్ చేసి ఆన్ అయిపోతుంది. ఈ విషయం కూడా బాగుంది. అండ్ బండి కూడా చూడడానికి స్టైలిష్గా, స్లిమ్గా, స్లీక్ డిజైన్తో బాగుంది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది కొంచెం విడ్త్ ఎక్కువ ఉంది కదా, ఈ హ్యాండిల్ ప్లస్ ఈ మిర్రర్స్ కొంచెం విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం సిటీస్లో కొంచెం టచ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది పక్క వెహికల్స్కి. బట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ ఇంకెంత స్పీడ్ వెళ్తుందో ఇప్పుడు ఒక మంచి రోడ్కి వెళ్ళాక చూద్దాం. ఇప్పుడు ఇందులో ఈ ఫీచర్ చెప్పలేము కదా, ఈ బటన్ 2 టైప్లో పనిచేస్తుంది. వన్ ఈజ్ క్రూజ్ కంట్రోల్ అండ్ అదర్ ఈజ్ మనం రివర్స్లో కూడా వాడచ్చు. రివర్స్లో మనం స్క్రీన్లో ఉంటుంది, ఇది కూడా వాడచ్చు. రివర్స్ ఏంటంటే మనం ఆగినప్పుడే బండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అయితే క్రూజ్ కంట్రోల్, ఇది ప్రెస్ చేసినామంటే క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చేయి కూడా వాడట్లేదు, ఇప్పుడు ఆటోమేటిక్ క్రూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జిట్, ఇప్పుడు ఇట్లా వదిలేస్తే అయినా క్రూజ్లోకి దాని ఆటోమేటిక్గా వచ్చి అయిపోతుంది. ఇప్పుడు ఆ రేంజ్ ప్రకారం వచ్చి క్రూజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జిట్ అవ్వడానికి సేమ్ మళ్ళీ క్రూజ్ బటన్ ఆఫ్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్. కానీ ఈ క్రూజ్ బటన్ మనం వాడేటప్పుడు అయితే కేర్ఫుల్గా ఉండాలి, సో దట్ యాక్సిడెంట్స్ ఏం అవ్వకుండా మన సేఫ్టీ. అండ్ మనం మ్యాక్స్ ఎంత స్పీడ్ పోతుందో చూద్దాం. చలో మనం ఇప్పుడు ఎకానమీలో ఎంత స్పీడ్ వరకు వెళ్తుంది అన్ని మోడ్స్లో ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఎకానమీలో వెళ్తున్నాం. ఎకానమీలో మ్యాక్స్ టు మ్యాక్స్ 56 to 57 అంతే. నెక్స్ట్ రైడ్ మోడ్లో ఏంటంటే కంపేర్ టు ఎకానమీ కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది, బట్ రేంజ్ చూస్తే తగ్గిపోయింది 48%కి 49 అంతే. ఇది రైడ్ మోడ్ పర్ఫార్మెన్స్ 65 వరకు, మ్యాక్స్ టు మ్యాక్స్ 65 వరకు వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు స్పోర్ట్స్లో పవర్ ఫీల్ ఉందా, ఇది ఎలక్ట్రిక్
ఇది చెప్పాను కదా పవర్ఫుల్ స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటీ అని. అది ఎందుకని అంటే ఎందుకే చూడండి, స్పోర్ట్స్లో పవర్ చాలా ఉంది. నేను ఇంకో ప్లస్ ఒక వ్యక్తి ఇంకో పర్సన్ ఎక్కినా కానీ ఆ స్పీడ్ చూడవచ్చు, ఆ పికప్ కూడా చాలా బాగుంది. ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ 91 to 92 km/h అయితే వెళ్తుంది. ఇందులో ఇంకో నచ్చిన విషయం ఏంటి అంటే బ్రేకింగ్. ఎంత స్పీడ్ అయితే వెళ్తుందో అంత బ్రేకింగ్ కూడా అంత బాగుంది. బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. బ్రేకింగ్ సిస్టమ్ కంపేర్ టు నేను ఇప్పుడు దాకా నడిపిన ఎలక్ట్రిక్ స్కూటీస్లో చాలా బాగుంది బ్రేకింగ్ అయితే. నాకు కావాల్సింది కూడా అదే. సో స్పోర్ట్స్లో ఇది మ్యాక్సిమం టు మ్యాక్సిమం 91 to 93 చేంజ్ అలా వెళ్తుంది చూడొచ్చు. నెక్స్ట్ మోడ్ వచ్చేసి వ్రాప్ మోడ్ ఏంటంటే స్పోర్ట్స్ కన్నా ఇంకొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అండ్ రేంజ్ ఉడిపోవచ్చు, పడిపోతుంది. స్పోర్ట్స్లో కూడా ఇంతే. 45% జస్ట్ 39 km/h, 39 km రేంజ్. సో ఇది దీనిలో ఉన్న డిఫరెన్స్. మళ్ళీ మనము బ్యాక్ టు స్పోర్ట్స్ వచ్చేసి 42 కొంచెం పెరిగింది. ఇప్పుడు బ్యాక్ టు 45 ఇప్పుడు వచ్చి పెరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చిందంటే 40. ఎకానమీలో అయితే 51.